అసలు ముద్దాయి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో పేరు చేర్చాలి. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్పీ ఫిర్యాదు. పౌరుడిగా పన్నులు కడుతున్నా అందుకే ఫిర్యాదు చేశానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు ముద్దాయి రేవంత్ రెడ్డి ఏది ఫార్ములా ఈ రేస్ కేసులో ఈయననే సీక్రెట్గా ఒప్పందం చేసుకొని ఆ ఫార్ములా ఈ రేస్ సంస్థతోటి ఒప్పందం చేసుకొని ఆ దాన్ని అగ్రిమెంట్ రద్దు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి 55 కోట్ల రూపాయల నష్టాన్ని జరిగింది. సో కాబట్టి అసలు ముద్దాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్న పోయి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇది అటు తిరిగి రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకున్నాడు అనిపిస్తుంది చూడబోతుంటే. నిన్న మనోళ్ళు కూడా ఒక వీడియో వేసిర్రు. అటు తిరిగి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా కానీ ఈ ఫార్ములా ఈ రేస్ కేసు కానీ మొత్తం రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకున్నట్టుగా కనపడతా ఉన్నది. నిన్న సుప్రీంకోర్టు కూడా ఏమన్నది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకెన్నేళ్ళు చేస్తావు, ఇంకా టైం అడుగుతందుకు బుద్ధి లేదా, ఇన్ని సంవత్సరాల కాలంగా ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ వేసింది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో మళ్ళీ కంప్లైంట్ నిజంగా కూడా మరి కంప్లైంట్ని తీసుకుంటారా, అందులో ఆయన పేరు చేరుస్తారా చూడాలి. నార్సింగ్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారనేది. రేవంత్ ప్రెస్ మీటు అట్టర్ ప్లాఫ్, కాలం చెల్లింది ఇకనైనా కళ్ళు తెరువు, రైతు భరోసా చిల్లర పంచాయతీనా, మాజీ మంత్రి హరీష్ రావు ఫైరు. ఇక ఆయన మీరు ఎన్ని చెప్పినా ఆయన తెరవాడు, కళ్ళు తెరవాడు, ఏం తెరవాడు, ఆయన నోరు తెరుస్తాడు, అన్ని అద్భుతమైనటువంటి అవి వస్తాయి.